హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నిన్నటి నుంచి అయితే బీబీ ఉత్సవం ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ అయిందండి. దానికి ఎవరెవరు వచ్చారు నేనైతే నెక్స్ట్ వీడియోలో అప్డేట్ చేస్తాను. అయితే ఈ ప్రోగ్రామ్కి అగ్రిమెంట్ ఏం లేదండి. ఎవరికి ఇష్టం ఉన్న వాళ్ళు రావచ్చు, లేదు అనుకుంటే రాకపోవచ్చు. ఆల్మోస్ట్ అయితే బీబీ ఉత్సవానికి అందరూ వస్తారని అయితే అప్డేట్ ఉంది. చూద్దాం. అసలు ఈ ప్రోగ్రామ్ ఎప్పుడో స్టార్ట్ చేయాల్సింది. విన్నర్ రన్నర్కి బయట ఉన్న నెగిటివిటీకి దానివల్ల ఇంత లేట్ అయింది. మొన్నే కన్నడ బిగ్ బాస్ అనేది అయిపోయింది కదా, సో దానికి బీబీ ఉత్సవం ప్రోగ్రామ్ కూడా అయిపోయింది. రేపు సాటర్డే దాన్ని టెలికాస్ట్ కూడా చేస్తున్నారు. మన తెలుగులో రన్నర్కి విన్నర్కి ఉన్న నెగిటివిటీకి కొంచెం అయితే లేట్ అయింది. ఇదైతే టెలికాస్ట్ వచ్చేసరికి మనకి ఉగాదికి అయితే టెలికాస్ట్ అవుతుంది అనుకుంటా. ఎందుకంటే శివరాత్రికి మనకి టెలికాస్ట్ అవ్వడానికి 1 వీకే టైం ఉంది కదా, సో ఈ 1 వీక్లో ఎడిటింగ్ అయితే కుదరదు. నేనైతే అనుకుంటున్నాను ఉగాదికి అయితే టెలికాస్ట్ చేస్తారనేసి. లేదు ఇంకేదైనా డేట్ వస్తే నేను మీకు అప్డేట్ చేస్తాను. ప్రోగ్రాంలో వచ్చేసరికి రాము రాథోడ్, సంజన, శ్రీజ అండ్ డెమోన్, రీతు అండ్ సాయి, సో వీళ్ళందరూ అయితే వచ్చినట్టయితే తెలుస్తుంది. అండ్ కళ్యాణ్ అండ్ తనుజ వచ్చారా లేదని నేను ఇన్ఫర్మేషన్ తెలుసుకున్న తర్వాత మీకు అప్డేట్ చేస్తాను. మేబీ వాళ్ళు వచ్చుంటారు, సో వాళ్ళైతే రావచ్చు కన్ఫామ్గా, బట్ వాళ్ళకున్న నెగిటివిటీకి రాకపోవచ్చు. సో నేను ఏదనేది వీడియో అప్డేట్ చేస్తాను. ఇంకా నెక్స్ట్ ఇంకో వారంలో మేట్ ఫర్ ఈచ్ అదర్స్ అనేది స్టార్ట్ అవుతుంది. సో దాని గురించి కూడా నేను వీడియోస్ చేస్తాను. అండ్ ప్రీవియస్గా ఒక వీడియో చేస్తున్నాను, ఏమేమి ప్రోగ్రామ్స్ వస్తాయి, ఏది ఫస్ట్ వస్తుంది అనేసి చేస్తున్నాను కదా. సో మీరు ఎవరైనా వీడియో చూడని వాళ్ళు ఉంటే నా ఛానల్లో ఉంది, ఆ వీడియో చూసేయండి. ఈ మంత్లో అయితే మేట్ ఫర్ ఈచ్ అదర్స్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇంకా ఏమైనా అప్డేట్స్ రాగానే బీబీ ఉత్సవం గురించి నేనైతే వీడియోస్ చేస్తాను. సో మీరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఇన్వైట్ చేయండి.